Hey guys, welcome back to my YouTube channel. ఈరోజు అగైన్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్ అన్నమాట. ఒకవేళ మీరు నా ముందు వీడియోస్ చూసి ఉండకపోతే వెళ్ళి వెంటనే చూసేయండి. ముందు వీడియోలో మా మామయ్య నన్ను పెళ్లి కూతుర్ని చేయడం అయిపోయిన తర్వాత హల్దీ అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే మాకు టైమింగ్స్ సెట్ అవ్వలేదు. సో ఈ స్లాట్లోనే టైం దొరికింది. అందుకే మేము ఈవినింగ్ 2 o'clockకి హల్దీ పెట్టుకున్నాము. దట్టు మిట్ట మధ్యాహ్నం. ఈ డెకోర్ ఇదంతా అయితే నాకు ఐడియా లేదు పెద్దగా, ఎందుకంటే నేను ఆ టైంలో ఫుల్ బిజీ ఉన్నాను. మొత్తం మా అమ్మ, తమ్ముడు అండ్ అన్నయ్య వాళ్ళు చూసుకున్నారు. అండ్ నా అవుట్ఫిట్ వచ్చేసి నేను కస్టమైజ్ చేయించుకున్నాను. మెటీరియల్ నేను సపరేట్ తీసుకున్నాను అండ్ స్టిచ్చింగ్ చేయించుకున్నాను. టోటల్ అవుట్ఫిట్ మొత్తం వచ్చేసి నాకు 5,000 దాకా అయినట్టుంది. ఈ మధ్య హల్దీ అంటే ప్రతి ఒక్కరూ హల్దీ సెట్ తీసుకుంటున్నారు, జ్యువెలరీ సెట్. బట్ నాకు మాత్రం అది వద్దనిపించింది. నేను ఎప్పుడూ అనుకున్నాను ఇట్లాంటివి అసలు నేను పెట్టుకోకూడదని, ఎందుకంటే నాకు అవి పెద్దగా నచ్చవు. అందుకే నేను కొద్దిగా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ కోసం ఇట్లా అయితే చేశాను. ఫస్ట్ అయితే మా అమ్మమ్మ తాతయ్య వచ్చి పసుపు రాసి బొట్టు పెట్టి చేశారు. తర్వాత ఫొటోస్ కూడా పోస్ట్ చేశారు. తర్వాత అమ్మ వచ్చింది, పసుపు రాస్తుంది. స్టార్టింగ్ అంతా బాగానే పూయించుకున్నాను. బట్ ఆఫ్టర్ కొద్దిసేపు అయిన తర్వాత పసుపు ఫుల్ మొహం అయితే మండింది పసుపుకి. అప్పుడు అనిపించింది పసుపు ఒక్కటి కాకుండా ఇంకా వేరే ఏమన్నా పసుపు తక్కువ కలుపుకొని మిగతా ఎక్కువ కలుపుకుంటే అయిపోతుండే. బట్ మా వాళ్ళు ఏం చేశారు, మొత్తం పసుపు వేసేసారు. సో మొహం అయితే చాలా మండింది. ఎంత మొహం మండినా ఎంజాయ్మెంట్ మాత్రం అస్సలు తగ్గలేదు. స్టార్టింగ్ అంతా కొద్దిగా ఫొటోస్ కోసం పోజులు ఈడలోనే అయిపోయింది. ఎండింగ్కి వచ్చేసరికి ఫుల్ మొత్తం పసుపు నీళ్ళతో అయితే ఆడుకున్నాం బాగా. హ్యాండ్స్ కూడా నేను పెరల్స్తోనే పేర్ చేశాను. అవి ఆర్డర్ పెట్టాను. అవి పెద్దగా కనిపించట్లేదని ఇట్లా ఫ్లవర్స్తో నేనే ఏదో చేశాను చేతికి DIY లాగా. అప్పటికప్పుడు పొద్దున్నే అందరూ పెళ్లి కూతుర్ని చేయడంలో పనిలో ఉంటే నేను లోపలికి వెళ్ళి పూలు గుచ్చుకుంటూ కూర్చున్నాను ఇట్లా చేతి కోసం. అండ్ మా అమ్మ అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. అంత ఎండలో కూడా అందరూ ఉండి నాకైతే మంచి మెమరీస్ అయితే ఇచ్చారు ఆ రోజు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ నా జ్యువెలరీ విషయానికి వస్తే నేను ఇయర్ రింగ్స్ అండ్ హ్యాండ్ యాక్సెసరీస్ మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఆ చైన్ వచ్చేసరికి మాడి సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నాను. నేను తీసుకోలేదు, మమ్మీ కోసం తీసుకుంది బాగుందని. బట్ హల్దీ తర్వాత అది వైట్ కాస్త ఎల్లో అయిపోయింది మొత్తం. హెయిర్ స్టైల్, మేకప్ అంతా మొత్తం నేనే చేసుకున్నాను. ఒకవేళ మీకు పెళ్లి కొడుకు హల్దీ వీడియో కూడా కావాలనుకుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. కొడుకు వాళ్ళు మాత్రం నైస్గా నైట్ పూట పెట్టుకున్నారు హల్దీ. నేనే కొద్దిగా సెట్ కాక మధ్యాహ్నం పెట్టుకోవాల్సి వచ్చింది. హల్దీ అయిపోయిన సాయంత్రానికి మళ్ళీ మెహందీ కూడా పెట్టుకున్నాం. ఒకే రోజు మొత్తం 3 అయిపోయినాయి పెళ్లి కూతురు చేయడం, హల్దీ అండ్ మెహందీ కూడా. ఒకే రోజు పెళ్లి కూతురు, హల్దీ అండ్ మెహందీ 3 పెట్టుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే పెళ్లి కూతుర్ని చేస్తారు, ఆ నెక్స్ట్ డే ఏమో ప్రధానం ఉంది. సో పెళ్లి రోజు కొద్దిగా టైర్డ్ అవ్వకుండా ఉంటాను కాబట్టి. అందరి ఫొటోస్ అయిపోయిన తర్వాత అసలు ఫన్ స్టార్ట్ అయింది. పసుపు పూసుకోవడం, తర్వాత వాటర్తో మొత్తం ఆడుకున్నాం బాగా. నా పెళ్ళి ఏప్రిల్లో జరిగింది. 10 months దాకా అవుతుంది ఇప్పుడు టైం దొరికింది ఇవన్నీ పోస్ట్ చేయడానికి అండ్ మీతో షేర్ చేసుకుందామని. ఈ మెమరీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటూ నేను రికాల్ చేసుకుంటున్నాను. ఇంత స్వీట్ మెమరీస్ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ రోజును మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది. ఇంత ఫన్ క్రియేట్ చేయడం నా ఒక్కదాని వల్ల అయితే అవ్వలేదు. నాకు మా తమ్ముళ్ళు అన్నయ్యలు అందరూ ఉండటం వల్ల నేను చాలా ఎంజాయ్ చేశాను అండ్ ఇట్ వాజ్ వెరీ ఫనీ. నేను ఇప్పుడు ఈ వీడియో తీయడానికి కూడా కారణం ఇదే. ఎందుకంటే ఫ్యూచర్లో నేను చూసుకోవడానికి, నేను రివైండ్ చేసుకోవడానికి నా మెమరీస్ అన్నీ బాగుంటుందని ఇట్లా యూట్యూబ్లో పెళ్ళి సిరీస్ అని చేస్తున్నాను. అండ్ మీరు కూడా చూడండి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా వీడియోస్ వస్తాయి. ఈ డ్రెస్ అయితే నేను పింట్రెస్ట్ నుంచి ఇంటికి తీసుకున్నాను. పింట్రెస్ట్లో ఇంకా చాలా డ్రెస్సులు చూసాను. నాకంటే ఇది కంఫర్ట్ అనిపించింది. నాకు తెలుసు ఇప్పుడు నా పెళ్ళి ఏప్రిల్లో జరుగుతుంది, ఎండలో ఉండబోతున్నాయి, చాలా కంఫర్ట్ మ్యాటర్స్ అని. అందుకే నేను
క్లాత్ కూడా మెటీరియల్ కూడా లైనింగ్ కూడా మొత్తం గుచ్చుకోకుండా మొత్తం నేనే హ్యాండ్ పిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాను. దట్ ఈ టైంకి నేను చాలా ఎంజాయ్ చేయగలను గుచ్చుకుంటుంది అని యాడ్ అవ్వకుండా. నేను చిన్నప్పటి నుంచి అసలు గుచ్చుకునే డ్రెస్సెస్ వైపు అసలు జోలికే వెళ్ళను. పసుపు రాసుకోవడం అయిపోయిన తర్వాత వాటర్ అయితే పోస్తున్నారు. ఫస్ట్ అయితే ఫొటోస్ కోసం తీస్తున్నారు. దాని తర్వాత వాటర్తో ఫైట్ మొత్తం ఆడుకోవటం ఉంది. వన్స్ అందరూ వచ్చి ఇట్లా ఫొటోస్కి పోజెస్ ఇవ్వటం అయిపోయిన తర్వాత అసలు ఫన్ స్టార్ట్ అయింది. తర్వాత అందరూ వాటర్తో కొట్టుకున్నాము ఫుల్గా బాగా. దానికి తోడు వాళ్ళైతే వాటర్ గన్స్ అయితే తెచ్చారు. దాంతో కొట్టేసరికి అందరూ అయ్యో తగులుతున్నాయి గట్టిగా వాటర్ ఫోర్స్ వల్ల. నేను ఒక్కదాన్నే కాదు, అక్కడున్న అందరూ ఆడుకుంటున్నారు వాటర్తో. హల్దీ పూసుకోవడం కంటే వాటర్ ఫైట్ మాత్రం బాగా అనిపించింది, ఎందుకంటే చాలా చల్లగా అనిపించింది. నేను ఇప్పుడు వీడియో తీసుకుంటే చూస్తున్నాను, నేను ఒక్కదాన్నే కాదు అందరూ వాటర్తో ఫైట్ చేసుకుంటున్నారు. వన్స్ అంతా అయిపోయిన తర్వాత గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. గ్రూప్ ఫోటో కూడా అయిపోయిన తర్వాత కిందకైతే వెళ్ళిపోయాము. కిందకి వెళ్ళి నెక్స్ట్ పెళ్ళి కూతుర్ని చేసి మళ్ళీ ఈవినింగ్ కోసం పెళ్ళి కూతుర్ని చేసి తర్వాత మెహందీ అయితే చేసాము. మెహందీ వీడియో కూడా చూడాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.